రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం. ఓటర్లను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఎస్కోట నియోజకవర్గం ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి గేదెల తిరుపతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇండియా కూటమి జాతీయ కాంగ్రెస్తోనే సాధ్యమని శృంగవరపుకోట నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థి గేదెల తిరుపతి అన్నారు. మండలంలోని వేపాడ, వల్లంపూడి గ్రామాల్లో మంగళవారం ఆయన గడప గడపకి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల పక్షాన నిలబడి పేదల అభివృద్ధికి దోహదపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, అలాంటి పార్టీని రాష్ట్రంలో మరలా గెలిపించుకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రం అభివృద్ధి దిశగా నడుస్తుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఇండియా కూటమి పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల వరకు ఉచిత విద్య, కేజీ టు పీజీ వరకు ఉద్యోగాలు, కేంద్రం నుండి 30 లక్షలు, రాష్ట్రం నుండి 2.25 లక్షలు, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు, రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర, ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలతో ఇల్లు నిర్మాణం, ఉపాధి హామీ కూలీలకు రోజుకి 400 రూపాయలు వేతనం, వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు పింఛన్, వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి అందేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి జి సత్యరెడ్డిని, శృంగవరపుకోట ఎమ్మెల్యే అభ్యర్థిగా గేదెల తిరుపతి అయిన నన్ను రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.